నమస్కారం. ఈరోజు ఈ స్టోరీ హర్రర్ స్టోరీనో లేక వేరే స్టోరీనో మీరే చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు 12 ఏళ్ళ వయసు వచ్చే వరకు మా అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండేవాడిని. ఆ ఊళ్ళో 2 దేవాలయాలు ఉండేటివి దగ్గరగా. ఒకటి గంగమ్మ గుడి దేవస్థానం, 2 మారెమ్మ గుడి దేవస్థానం. వాటి మధ్య దూరము ఒక 40 మీటర్లు ఉంటుంది. రోడ్డుకు యువతల మారెమ్మ గుడి, రోడ్డుకు అవతల గంగమ్మ గుడి. మారెమ్మ గుడికి ఎప్పుడూ పక్కనే పంట పొలాలు ఉండేవి. నీళ్లు సమృద్ధిగా అందేవి కాబట్టి పచ్చగా ఉండేది. కింద ఒక 4 బండలతో, అంటే పాతకాలం బండలు మీరు చూసే ఉంటారు, ఆ బండల లాంటితో మారెమ్మ గుడి ఎప్పుడూ పచ్చగానే ఉండేది. ఎందుకంటే పక్కనే పంట పొలాలు ఉన్నాయి, ఆ నీరు సమృద్ధిగా అందుతుంది కాబట్టి. ఆ గుడి చాలా చిన్నగా ఉండేది. చుట్టూ 3 బండలు, పైన ఒక బండ, ముందు ఏ బండ లేదు, తూర్పు వైపుకు ఉంది. నేను ఎప్పుడూ ఆ బండపైనే ఆడుకుంటూ ఉండేవాడిని, ఇంకా నిద్రపోయేవాడిని. రాత్రి అయ్యేసరికి మా అమ్మమ్మ నన్ను పిలుచుకొని వెళ్ళేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఈ పిల్లవాడు ఎప్పుడూ అక్కడే మారెమ్మ గుడి దగ్గర కూర్చుంటాడనే అనుమానం వచ్చేది. నేను ఎప్పుడూ వాళ్ళకు సమాధానం చెప్పలేదు. ఎందుకో నాకు ఈ ప్లేస్ ఇష్టము అని చెప్పేవాడిని. అక్కడ పడుకుంటే చాలు, వెంటనే నిద్ర వచ్చేది. అలా ఉంటుంది ఆ ప్లేసు. నేను ఎప్పుడైనా సాయంత్రం పూట ఇంటి దగ్గర కనిపించకపోతే మా అమ్మ వెతుకుతూ ఉంటుంది. కానీ ఊళ్ళో వాళ్ళు చెప్పేవారు, నేను ఎప్పుడైనా సాయంత్రం పూట కనిపించకపోతే మా అమ్మ వాడు ఎక్కడా ఉండడు, అక్కడే మారెమ్మ గుడి దగ్గర ఉంటాడని అక్కడికి వచ్చేవారు. నేను అక్కడే పడుకునేవాడిని, లేదంటే ఆడుకునేవాడిని సాయంత్రం పూట. ఈ మారెమ్మ గుడికి ప్రహరీ గోడ లేదు. పక్కనే ఒక రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు కాదు, మరి చిన్న రోడ్డు కాదు, యావరేజ్గా ఒక సింగిల్ బస్ వెళ్ళేంత రోడ్డు కాబట్టి ప్రహరీ గోడ కూడా లేదు. ఇక గంగమ్మ గుడి విషయానికి వస్తే, గంగమ్మ గుడి దగ్గర చుట్టూ కాంపౌండ్ ఉండేది, గేటు కూడా ఉండేది. ఎప్పుడు అక్కడ వెళ్ళడానికి ఉండదు, ఎప్పుడైనా బలి ఇచ్చేటప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఆ చెట్టు కూడా భయంకరంగా నీరు లేక చాలా కొమ్మలు ఎండిపోయాయి. అందువలన నాకు అక్కడ వెళ్ళడం ఇష్టం ఉండదు. వెళ్ళడానికి కూడా ఎప్పుడు గేటు వేసి ఉంటారు. గేటు తెరిచినా కూడా అక్కడ జన సందోహం ఎక్కువగా ఉంటుంది, బలి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి. అలా అని నాకు ఎప్పుడు ఈ మారెమ్మ గుడి దగ్గరే ఉండాలనిపించేది, అక్కడే ఉండేవాడిని. మామూలుగా గుడిపైన ఎక్కి కూర్చుంటే ఎవరైనా తిడతారు ఊరి ప్రజలు, కానీ ఆ ఊరి ప్రజలు ఏమనేవారు కాదు. ఎందుకంటే అది చిన్న గుడి. నేను చిన్నపిల్లవాడిని. స్కూల్ నుంచి రాగానే అక్కడే స్కూల్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ ఏమైనా ఉంటే రాసుకునేవాడిని. ఆ వాతావరణం అలా ఉంటుంది. చుట్టూ పంట పొలాలు, కొంత దూరంలో కొండలు, గుట్టలు, చాలా ప్రశాంతంగా ఉండేది. అది నాకు 8-9 సంవత్సరాలు వయసు అప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఆ ప్లేసు. పక్కనే ఉన్న గంగమ్మ గుడి దగ్గర ఏదైనా జంతు బలి ఇచ్చిన తర్వాత మాంసం వండుతారు కదా, ఆ మాంసం తీసుకొచ్చి మారెమ్మ గుడి దగ్గర పెట్టేవాడిని. ఊళ్ళో ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గంగమ్మ గుడి వేప చెట్టు వయసు 300-400 సంవత్సరాలు ఉంటుంది. ఈ మారెమ్మ చెట్టు వయసు కూడా 300-400 సంవత్సరాలు ఉండవచ్చు. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. ఆ ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి నాకు ఇంజెక్షన్ వేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవి మింగమని. నేను ఆ ట్యాబ్లెట్స్ బలవంతంగా మింగాను, నాకు ఇష్టం లేక. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. సరేనని నేను ఇంటిలోకి వెళ్ళకుండా మారెమ్మ గుడిపైనే పడుకున్నాను. మా అమ్మ వచ్చి ఎంత బతిమిలాడినా నేను ఇంటికి వెళ్ళలేదు. ఉదయం 11 నుంచి సాయంత్రం
7 గంటల వరకు, చీకటి పడే వరకు అక్కడే ఉన్నాను. అప్పటికి జ్వరం కూడా తగ్గిపోయింది. అది మూఢనమ్మకమన్నా అనుకోండి, లేదా ఏదైనా అనుకోండి. నిజంగా మారెమ్మ తల్లే నాకు జ్వరం రాకుండా చేసిందేమో కూడా నాకు అది గ్రహించుకునే తెలివి కూడా లేదు. నా వీక్నెస్ ఏమంటే ఆ గుడి పైన పడుకోవాలి. ఆ ఊళ్ళో 5th క్లాస్ వరకే స్కూల్ ఉండేది. ఆ తర్వాత మా సొంత ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ తప్పడం లేదు. అందుకని వెళ్ళాను మా ఊరికి. కానీ అప్పుడప్పుడు వచ్చి అక్కడే కూర్చునేవాడిని, అక్కడే తినేవాడిని. ఆ గుడి చుట్టుపక్కల ఏ చెత్త చెదారము గడ్డి ఉన్నా నా దగ్గర పారాలేదు, పలుగు లేదు. అయినా చేతితో కర్ర సాయంతో అంతా క్లీన్ చేసి వెళ్ళేవాడిని. ఆ ఊరి ప్రజలు విచిత్రంగా, వీడికి ఎందుకు ఆ గుడి మీద అంత ప్రేమ అని అనుకునేవాళ్ళు. నాకు కూడా తెలియదు, ఆ వాతావరణం అలాంటిది అనుకునేవాడిని. ఆ ఊళ్ళోకి ఐస్ క్రీంలు అమ్ముకుంటూ ఒకతను వచ్చాడు. అప్పుడు ₹1 గుర్తులేదు. మా అమ్మ నా చెల్లెలకు ఐస్ క్రీం కొనిపెట్టింది. నా చెల్లెలు, అన్నకు కొనియమ్మా అని అడిగింది. మీ అన్న ఇక్కడెక్కడున్నాడు అంటే నా చెల్లెలు చెప్పింది, అక్కడ గుడి దగ్గర, మారెమ్మ గుడి దగ్గర ఉంటాడు, అక్కడ ఇచ్చేసి వెళ్ళన్నా అని చెప్పింది. అంత ఐడెంటిఫై ఊర్లో వాళ్ళందరికీ, మా బంధువులకు నేను ఎప్పుడూ అక్కడే ఉంటానని. అంతలా అక్కడ ఏముందో నాకు కూడా తెలియదు. ఆ ఐస్ క్రీమ్ అతను వెంటనే రాలేదు. ఊరంతా తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఒక అరగంట, 3/4 గంటకు వచ్చి, నువ్వేనా రామకృష్ణ, ఇదేనా మారెమ్మ గుడే అని అడిగి నాకు ఐస్ క్రీమ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ గుడి పైన పడుకుంటే చాలు తొందరగా నిద్ర వచ్చేది. అది నాకు చాలా ఇష్టము. ఏ శబ్దాలు ఉండవు. అంటే ఊరికి చాలా దూరంలో లేదు, కానీ దగ్గరగానే ఉంది. ఈ టౌన్లో లాగా అలాంటి శబ్దాలు ఉండవు కదా, మనుషుల శబ్దాలు. అవి ఎక్కువగా వినపడేవి కావు. ఒకరోజు నేను స్కూలు అయిపోయిన తర్వాత నా ప్లేస్కు మామూలుగా మారెమ్మ గుడి పైన కూర్చుందామని వెళ్తే అక్కడ 2 అరటి పండ్లు ఉన్నాయి. ఎవరు పెట్టారో తెలీదు. నేను వాటిని తినాలా వద్దా, స్వామికి పెట్టినవా, స్వామికి పెడితే స్వామి దగ్గర ఉండాలి కదా, గుడి పైన ఎందుకు ఉన్నాయి అనుకున్నాను. ఏమోలే అనుకొని స్వామికి ఒక్కటి పెట్టి నేను ఒక అరటి పండు తిన్నాను. బహుశా అది నేను ఈ మధ్య కాలంలో ఆలోచన చేస్తే నేను ఎప్పుడూ అక్కడే ఉంటానని కొంతమందికి, అంటే నన్ను మంచిగా చూసుకునే ఆ ఊరి ప్రజలకు తెలుసు కాబట్టి అక్కడ 2 అరటి పండ్లు పెట్టి ఉంటారు ఆ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయము, ఈ మారెమ్మ తల్లి దేవస్థానానికి నా జీవితానికి సంబంధించిన విషయము. అదేమిటంటే నాకు 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు నేను ఆ కొండల వైపు చూసుకుంటూ, ఆ పల్లె పొలాలు చూసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను ఒక ప్లేస్ చూసి జూమ్ చేస్తూ నా ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయేది. అంటే నేను ఇలా చేయాలి, అలా చేయాలి, డబ్బులు ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, లేదంటే దేశాన్ని ఇలా బాగుపరచాలి, ఇలాంటి ఎన్నో నిస్వార్థమైన ఆలోచనలు వచ్చేవి. దానికంతా మూలము ఆ మారెమ్మ తల్లి గుడే అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నాకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేసి చాలా డబ్బులు సంపాదించాను. కానీ నా అనారోగ్యంతో ఆ డబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి స్థాయికి వచ్చాను. నేను అమ్మవారికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ముఖ్యంగా ఒకటి చేయాలనుకుంటున్నాను. అదేమంటే గుడి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలి. ఎందుకంటే పక్కనే రోడ్డు ఉంది కాబట్టి. అంతేకాని ఆ గుడికి ఉన్న బండలు, అంటే పాతకాలంలో కాలు బండలు అంటారు కదా, అంటే ఒక రాతిని పగలగొట్టి అందులో నుంచి కొన్ని బండలు బయటకు తీసి ఆ బండలతో కట్టిన గుడి, అది మాత్రం తీసేయకూడదు. ఎందుకంటే నేను పడుకున్నది ఆ బండల పైనే, నా ఆలోచనలు వచ్చినది అక్కడే.
అవి తీసేయకోకుండా ఏదైనా మార్పులు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇంకా ఆలోచన వీడిపోలేదు 20 సంవత్సరాల నుంచి. ఆ మారెమ్మ తల్లి అయితే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, కానీ మనసులోకైతే వస్తూనే ఉంది. నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఎప్పుడు చేస్తావు అని నిలదీయడం లేదు. కేవలం కలలోకి వస్తుంది. కలలోకి వచ్చినప్పుడు నేను చేయాలనుకున్న పనులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆ ఊరి వాళ్ళు పురాతనమైన మారెమ్మ దేవస్థానమును వదిలి గంగమ్మ దేవస్థానానికే ఎక్కువ బలి ఇచ్చేవారు. అది నాకు అర్థమయ్యి నేను కూడా ఒక బలి ఇవ్వాలనుకున్నాను. మేకపోతును. అది వీలు కాక చిన్న నాటీ కోడి తీసుకొని వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు. నాకు మందు అలవాటు ఉంది. ఆ గుడి దగ్గరే కోడిని కోసి అక్కడే తినాలనుకున్నాము. కానీ నేను వద్దు, అమ్మవారికి కొంత చికెన్ ఇక్కడ పెట్టి మనం దూరం వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ మందు తాగడం, బీడీలు సిగరెట్లు తాగడం నాకు నచ్చదు అన్నాను. నా ఫ్రెండ్స్ అన్నారు, నీకు ఇంత భక్తి ఎందుకురా? ఈ దేవత నీకేమైనా సహాయం చేసిందా? నీకు ఉన్న డబ్బులంతా పోయింది కదా అన్నారు. అయినా సరే నేను వినలేదు. అక్కడ బీడీ సిగరెట్లు, మద్యం తాగడము అవసరం లేదు, ఇక్కడ తాగకూడదని కొంత దూరంకు తీసుకొని వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళు తాగి వచ్చిన తర్వాత నేను కూడా తాగాను. మళ్ళీ అమ్మవారికి నేను మొక్కుకోలేదు, అటువైపు కూడా పోలేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా లేనని దూరం నుంచి నమస్కారం పెట్టి వచ్చేసాను. నా ఉద్దేశం ఏమిటంటే, ఎంతోమంది దేవతలు కలలోకొచ్చి నాకు అది బలి ఇవ్వు లేదా ఇది కట్టివ్వు అని కోరుతూ ఉంటారు. ఈ మారెమ్మ మాత్రము ఎప్పుడు నా కలలోకి వస్తుంది, కానీ ఏమీ నన్ను అడగలేదు. బుద్ధునికి బోధ చెట్టు కింద జ్ఞానం అయిందని అంటారు కదా, నాకు మారెమ్మ తల్లి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర జ్ఞానోదయము అయింది, లేదా తెలివి పెరిగింది, లేదా ప్రపంచానికి నేను ఏం చేయాలి అనేది నాకు చాలా ఆలోచనలు అక్కడి నుంచినే వచ్చాయి. అది అమ్మవారి గొప్పతనము, నా పూర్వజన్మ సుకృతము నాకు తెలియదు. అందుకే అమ్మవారిని నేను ఎప్పుడు మర్చిపోలేదు. అందుకనే ఆమె నా కలలోకి వస్తుందేమో, లేదా నా గుడిని బాగు చేయగల వ్యక్తి ఇతనే అనుకుని కలలోకి వస్తుందో నాకు తెలీదు. ఈ కథ మీకు ఎన్నో అనుమానాలు పుట్టించవచ్చు. కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తాను. ఇంతకంటే ఎక్కువ వీడియో చేస్తే చూడరని తక్కువ లెంత్లో చెప్తున్నా. స్టోరీ అయితే ఇంకా ఉంది. అంటే ఇప్పుడు జరగబోయేది కాదు, ముందు నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ ఇంకా చాలా ఉంది. అదంతా చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. నా వాయిస్ బాగలేకుంటే ఏమనుకోవద్దండి, కథలో సారాంశాన్ని చూడండి. ఇది హర్రర్ స్టోరీనో లేక దైవశక్తికి సంబంధించిన స్టోరీనో మీరే చెప్పండి.